తమను లైంగికంగా వేధిస్తున్నారని కింది స్థాయి ఉద్యోగులు ఆరోపించారు. ఆఫీస్లో డబుల్ మీనింగ్ డైలాగులతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అర్ధరాత్రి వేళల్లో ఫోన్లో టార్చర్ పెడుతున్నారని బాధితులు తెలిపారు. అధికారుల కీచక పర్వంపై ఉన్నతాధికారులకు బాధిత ఉద్యోగినులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఇక విచారణ జరుగుతున్న సమయంలోనే తుంగతుర్తి ఏవో బాలకృష్ణకు ఏఈఓ దేహశుద్ధి చేశారు. చెంప చెల్లుమనిపించారు. విచారణ తరువాత ఏవో బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరంగా నేను ఇక్కడ తుంగతుర్తి మండలం గొట్టపర్తిలో వర్క్ చేయడం జరుగుతుంది. నేను సాయంత్రం నైటు 9:45కి ఏవో సార్ నాకు కాల్ చేయడం జరిగింది. పదే కిందికి రండి అమ్మా, నేను సూర్యాపేటలోనే ఉన్నా, కిందికి రండి అని అనడం జరిగింది. ఫుల్గా తాగేసి నాకు అట్లా ఫోన్ చేసినప్పుడు నాకు చాలా భయం వేసింది. మళ్ళీ దాని తర్వాత కూడా సారు నేను సూర్యాపేటలోనే ఉన్నా, పడుకున్నామని మెసేజ్ చేయడం జరిగింది. 10:28కి అట్లా మెసేజ్ చేయడం జరిగింది. నాకు ఇంకా బాగా షివరింగ్ వచ్చేసి యాంగ్జైటీ వచ్చి నేను నా బాడీ అంతా చల్లగా అయిపోయి నేను మెంటల్గా డిప్రెషన్ అయిపోయాను. నేను మా ఫ్రెండ్స్ అయిన సాయిరాజ్ గాను ఇంకా బాలాజీ సార్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ రెస్పాండ్ అయ్యి ఇట్లా కరెక్ట్గా సార్ అని మెసేజ్ చేసారు. ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు అంటే ఆ సార్ కూడా మళ్ళీ ఫోన్ చేసి ఏవోలతో చెప్పి నాకు దమ్కా ఇప్పిస్తున్నావా అని మాట్లాడడం జరిగింది. దురుద్దేశంతోనే తాగిన మైకల్లో దురుద్దేశంతోనే సార్ కిందికి రమ్మడం జరిగింది. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో అధికారులు కీచక పర్వాన్ని చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. అధికారులు ఒక ఉద్యోగిని వేధిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే కలెక్టర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి ఓవైపు తెలంగాణలో యూరియా కొరత వేధిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటు రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు యూరియా అందించాలటువంటి బిజీలో ఉన్నటువంటి నేపథ్యంలో సూర్యాపేటలో మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు కీచక పర్వానికి తెరలేపినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ కింది స్థాయి మహిళా ఉద్యోగులపై కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే విధుల్లో భాగంగా వారితో డబుల్ మీనింగ్ డైలాగులు, అదేవిధంగా రాత్రి 10-11 గంటల సమయంలో వారికి కాల్ చేసి తిన్నావా పడుకున్నావా అంటూ కూడా వేధిస్తున్నారని కూడా కింది స్థాయి ఉద్యోగులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై కూడా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ కొంతమంది ప్రజా సంఘాల నేతలు కావచ్చు, కొంతమంది ఉద్యోగులు అక్కడ విచారిస్తున్నటువంటి సమయంలో ఏఈఓ మహిత అనేటువంటి మహిళా ఉద్యోగిని ఒక్కసారిగా అతనిపై కూడా అటు బాలకృష్ణపై చేయి చేసుకుంది. తమ గోడు అంటే ఏడాది కాలంగా కూడా తనను వేధిస్తున్నారని ఆ గోడు చెప్పుకుంటూ కూడా అతనిపై దేహశుద్ధి చేయడం జరిగింది. ఈ ఘటనపై కూడా స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ బాలకృష్ణ సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరో అధికారి నూతన కల్లు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారిపై కూడా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో ఆయనపై కూడా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.